రెండేళ్ల పసిపాప జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 50 రోజులు దాటిపోయింది. నిమిషాలు, గంటలు, రోజులు కరిగిపోతున్నాయి. కానీ ఆ పాప ఏమైందో, ఎక్కడుందో చెప్పడానికి ఈ కోట్లాది రూపాయల టెక్నాలజీ దగ్గర, వందలాది మంది అధికారుల దగ్గర సమాధానం లేదు. రోజు పేపర్లలో వార్తలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఆ కన్న తల్లి గుండె అనుక్షణం పడుతున్న కోతను ఏ శాస్త్రం కొలవగలదు? అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఒక్క చిన్న పాప జాడ కనిపెట్టలేకపోవడానికి కారణాలేంటి? ఇది కేవలం ఒక అదృశ్యం కేసు మాత్రమే కాదు, మన పోలీస్ వ్యవస్థలకు, ఇంటెలిజెన్స్కు, చివరకు మనం నమ్ముకున్న సాంకేతికతకు ఒక విరిగిన అద్దం. ఈ మిస్టరీ వెనుకున్న చేదు నిజాలను, లోపాలను ఈరోజు నిష్పక్షపాతంగా విశ్లేషిద్దాం. కాకినాడ జిల్లా తుని సమీపంలోని సిహెచ్ అగ్రహారం గ్రామంలో జూన్ 6న మొదలైన ఒక రోజు ఆ కుటుంబ జీవితంలో ఆరని శోకాన్ని మిగిల్చింది. ఇంటి బయట ఆడుకుంటూ తమ పెంపుడు కుక్కతో కలిసి సమీపంలోని తోటల వైపు వెళ్ళిన ఆ 2 ఏళ్ల జాను కంటి రెప్ప మూసి తెరిచేంతలో మాయమైపోయింది. నిమిషాలు గడిచాయి, గంటలు దాటాయి. పెంపుడు కుక్క తిరిగి వచ్చింది, కానీ జ్ఞానేశ్వరి మాత్రం రాలేదు. ఆ తర్వాతి నుంచి మొదలైన అన్వేషణ ఊరు దాటి, జిల్లా దాటి రాష్ట్రమంతటా సంచలనం సృష్టించింది. పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు, గ్రామస్తులు వందలాది ఎకరాల అటవీ ప్రాంతాన్ని, పామాయిల్ తోటలను, బావులను, వాగులను జల్లెడబట్టారు. కానీ 50 రోజులు గడిచిన చిన్నారికి సంబంధించిన ఒక్క చిన్న వస్తువు లేదా ఆధారమైన దొరక్కపోవడం నిజంగా ఆశ్చర్యకరమైన, భయానకరమైన మిస్టరీగా మారింది. ఏదైనా మిస్సింగ్ కేసులో, ముఖ్యంగా చిన్నపిల్లలు అదృశ్యమైనప్పుడు మొదటి 24 నుంచి 48 గంటల సమయాన్ని గోల్డెన్ అవర్స్ అంటారు. ఈ సమయంలో తీసుకునే చర్యలే ఆ వ్యక్తి దొరుకుతాడా లేదా అనేది 90% డిసైడ్ చేస్తుంది. జ్ఞానేశ్వరి కేసులో ఇక్కడే అతిపెద్ద లోపం జరిగింది. పాప కనిపించకుండా పోయిన వెంటనే ఇది కేవలం అడవిలోకి వెళ్ళిపోయి ఉంటుందనే కోణంలోనే ప్రారంభంలో ఎక్కువ సమయం వృధా చేశారు. గ్రామీణ ప్రాంతం కావడంతో స్థానిక పోలీసులకు తక్షణమే హెచ్చరికలు జారీ చేసే సామర్థ్యం లేకపోవడం, సరిహద్దు మార్గాలను వెంటనే సీల్ చేయలేకపోవడం అతిపెద్ద మైనస్ అయింది. ఆ మొదటి 48 గంటల్లోనే ఎవరైనా పాపను కిడ్నాప్ చేసి ఇతర జిల్లాలకో లేదా రాష్ట్రాలకో దాటించుంటే అడవిలో శోధించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ ప్రైమరీ ఆలస్యమే కేసును తీవ్ర సంక్లిష్టం చేసింది. ఈ కేసులో దర్యాప్తు అధికారులకు ఎదురైన మరో ప్రధాన అడ్డంకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నెట్వర్క్ లోపాలు. పట్టణాల్లో ప్రతి వీధికి, సిగ్నల్ క్రాసింగ్కి సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. కానీ పల్లెల వైపు వెళ్లే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. సిహెచ్ అగ్రహారం, అలాగే దాని చుట్టుపక్కల ప్రధాన రహదారులపై, టోల్ ప్లాజాల వద్ద, అవుట్పుట్స్ దగ్గర నాణ్యమైన కమాండ్ అండ్ కంట్రోల్ సీసీటీవీ కెమెరాలు లేకపోవడం దర్యాప్తుకు పెద్ద ఆటంకంగా మారింది. ఆ రోజు ఆ మార్గంలో వెళ్లిన వాహనాలేవి, అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తులెవరు అనే దానికి ఎలాంటి డిజిటల్ సాక్ష్యం లభించలేదు. నేటి కాలంలో సీసీటీవీ సర్వేలెన్స్ అనేది లీడ్స్ ఇవ్వడానికి ప్రధాన ఆధారం. అది లేకపోవడంతో పోలీసులు చీకట్లో బాణాలు వేయాల్సి వచ్చింది. జ్ఞానేశ్వరి కోసం అధికారులు ప్రయత్నాలు చేయలేదని అనలేం. ఈ శోధన కోసం థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు ఉన్న ఆధునిక డ్రోన్లను వాడారు. నైట్ విజన్ కెమెరాలతో రాత్రి వేళల్లో కూడా అడవులను శోధించారు. వెల్ ట్రైన్డ్ స్నిప్పర్ డాగ్స్ ను రంగంలోకి దించారు. చివరికి పాపతో పాటు వెళ్లి తిరిగి వచ్చిన పెంపుడు కుక్కకే GPS ట్రాక్ అమర్చి అది ఎటు వెళ్తోంది అని అడవంతా వెతికారు. దురదృష్టవశాత్తు ఆ కుక్క కూడా అనారోగ్యంతో చనిపోవడంతో ఆ లీడ్ కట్ అయింది. సాంకేతికతను వాడినప్పటికీ దట్టమైన అడవి ప్రాంతం, వర్షాలు, భౌగోళిక సవాళ్ల ముందు ఆ సాధనాలు ఆశించిన ఫలితాలని ఇవ్వలేకపోయాయి. ప్రపంచంతో పోలిస్తే మనం ఎక్కడ వెనుకబడ్డామో తెలుసా? విదేశాలలో చిన్నపిల్లలు మిస్ అయితే అమ్యూజ్మెంట్ లేదా ఆంబర్ అలర్ట్ అనే ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ వెంటనే యాక్టివేట్ అవుతాయి. చిన్నారి మిస్ అయిన సెకన్లలో ఆ ప్రాంతంలోకి ప్రతి పౌరుడి మొబైల్కు చిన్నారి ఫోటో వివరాలతో విపత్తు హెచ్చరిక లాంటి మెసేజ్, విజువల్స్ వెళ్ళిపోతాయి. డిజిటల్ సైన్ బోర్డ్స్లు మారిపోతాయి. కానీ మన దగ్గర అలాంటి గ్లోబల్ అలర్ట్ సిస్టమ్ ఇంకా అందుబాటులోకి రాలేదు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల నెట్వర్క్ మన దేశంలో రాష్ట్ర సరిహద్దుల్లో, రైల్వే స్టేషన్లలో సరిగ్గా ఇంటిగ్రేట్ చేయలేదు. శాటిలైట్ హై రెజల్యూషన్ ఇమేజింగ్, లైవ్ ట్రాకింగ్ను తక్షణమే సివిల్ ఇన్వెస్టిగేషన్ కోసం వాడే సౌకర్యం మనకు లేకపోవడం వల్ల సాంకేతిక రేసులో మనం వెనకబడ్డాం. ఇది కేవలం జ్ఞానేశ్వరి సమస్య మాత్రమే కాదు. గత 10 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేలాది మంది పిల్లలు, మహిళలు అదృశ్యమవుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం ఏటా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి సగటున 15,000 నుంచి
20,000 కంటే ఎక్కువ మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. అందులో 80-80% కేసులను పోలీసులు శ్రమించి ఛేదించి బాధితులను పట్టుకోగలుగుతున్నారు. కానీ మిగిలిన 15% మంది, అంటే ఏటా వేలాది మంది ఏమవుతున్నారో, ఎక్కడికి పోతున్నారో ఎవరికి తెలియని మిస్టరీగా మిగిలిపోతుంది. హ్యూమన్ ట్రాకింగ్, బాల కార్మిక వ్యవస్థ, అవయవాల మార్పిడి గ్యాంగుల భయంకరమైన కోణాలు వీటి వెనుక ఉన్నాయనే అనుమానాలు ఎప్పుడూ వ్యక్తమవుతూనే ఉన్నాయి. అసలు ఒక పసిపాప అదృశ్యమైతే వ్యవస్థలు ఎందుకు వెంటనే స్పందించలేకపోతున్నాయి? మన పోలీస్ విభాగానికి రాజకీయ పనులు, విఐపి బందోబస్తులు, లా అండ్ ఆర్డర్ నిర్వహణకే సమయం సరిపోతుంది. ఇలాంటి ప్రాధాన్యత కలిగిన మిస్సింగ్ కేసుల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన పూర్తి స్థాయి డెడికేటెడ్ ఇన్వెస్టిగేటివ్ వింగ్ ప్రతి డివిజన్లో లేకపోవడం అతిపెద్ద ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వం వద్ద పటిష్టమైన ఇంటెలిజెన్స్, కోట్లాది రూపాయల బడ్జెట్ ఉన్న ఒక్క చిన్నారి చిరునామాను కనుగొనలేకపోవడం యంత్రాంగం పర్యవేక్షణ లోపానికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఇప్పటికీ పాప దొరుకుతుందని ఆశలు ఉన్నాయా అంటే 50 రోజులు అనేది చాలా సుదీర్ఘమైన సమయం. ఒకవేళ పాప అడవిలోనే ఉండి ఉంటే క్రూరముగాల దాడి లేదా పాప ఆకలికి తట్టుకోలేక ప్రమాదం జరిగి ఉండే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే అడవిలో ఎలాంటి అవశేషాలు దొరక్కపోవడం వల్ల పాప బతికే ఉండి ఎవరి వద్దైనా ఉందేమో అనే ఆశ ఇంకా సజీవంగా ఉంది. ఒకవేళ కిడ్నాప్ జరిగి ఉంటే, పాప క్షేమంగా వేరొకరి వద్ద ఉంటే, ఇప్పటికైనా సమగ్ర విచారణ ద్వారా, అంతర్రాష్ట్ర పోలీస్ సమన్వయం ద్వారా చిన్నారిని కాపాడే అవకాశాలున్నాయి. ఇక ఇలాంటి దారుణాలు మన ఇంట్లో జరిగితేనే స్పందించాలా? సమాజంలో మనకు కూడా కొంత బాధ్యత ఉంది. పల్లెల్లో, పట్టణాల్లో చిన్నపిల్లలను ఒంటరిగా వదిలేయడం ప్రమాదకరం. అపరిచితుల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. మన పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద వాహనాలు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. మీ ఏరియాలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. జ్ఞానేశ్వరి కేసు కేవలం ఒక తల్లిదండ్రుల పోరాటం కాదు, ఇది మన చట్టాల, మన రక్షణ వ్యవస్థల పనితీరుకు ఒక పరీక్ష. ఆధునికత వైపు పరుగులు తీస్తున్న మన సమాజంలో ఒక పసిపాప రక్షణ కూడా లేకపోతే ఆ ప్రగతికి అర్థం ఉందా? ఈ పాప ఏ స్థితిలో ఉందో, ఎక్కడుందో ఇప్పటికైనా అధికారులు కనుగొని ఆ తల్లి ఒడికి చేర్చాలని కోరుకుందాం. ఈ కథనాన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, ఈ పాపకు సంబంధించిన ఏ చిన్న సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయండి. ఒక పసిపాప భవిష్యత్తు కోసం మనం అందరం గొంతు విప్పుదాం. మరిన్ని వివరాల కోసం మన 3TV నెట్వర్క్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి జాహ్నవి స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.